దుర్గ గుడికి సంబంధించినటువంటి రథానికి సంబంధించినటువంటి వెండి పూతతో ఉండేటటువంటి ఆ సింహాలకు సంబంధించిన బొమ్మల్ని ఎవరో దొంగతనం చేశారు అప్పుడు, లేదా వీళ్ళు పట్టించుకోండి ఎక్కడ పారేశారో తెలియదు. వాటి విషయంలో జగన్ ప్రభుత్వం మీద తీవ్రంగా విరుచుకుపడ్డటువంటి పత్రికలు ఇది మాత్రం రాయలేదు. ఈనాడు జ్యోతి, అర్రజన్ మీడియా కూడా ప్రాచీన ఆలయ ప్రధాన గోపుర కలశాలను ఆనవాళ్లు కూడా దొరకకుండా మాయం చేసిన ఉదంతం ఇది. 2000 ఏళ్ల నాటి దేశంలోని తొలి శివాలయంగా ప్రసిద్ధి చెందిన తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లలోని శ్రీ ఆనంద వల్లీ సమేత పరశురామేశ్వరాలయం ప్రధాన గోపుర కలశాలను తొలగించిన తీరు భక్తుల మనోభావాలను కలిసివేస్తోంది. శాతవాహన రాజుల కాలం నాటి ఆలయ నిర్మాణ శైలి గజపుష్టి ఆకారం ఉంటుంది. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయం దశాబ్దాలుగా కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. పూజా వ్యవహారాలు మాత్రం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సాగుతుంటాయి. ఈ ఆలయం పైకప్పు కురుస్తుందన్న కారణంతో జీర్ణోద్ధరణ పనులు చేసి మహాకుంభాభిషేకం చేయాలని నిర్ణయించారు. గత నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మహాకుంభాభిషేక వేడుకలు జరిగినాయి. జీర్ణోద్ధరణ పనుల్లో భాగంగా ఆలయ ప్రధాన గోపుర కలశాలు 3ంటిని తొలగించి కొత్తవి ఏర్పాటు చేశారు. అయితే తొలగించిన కలశాలు ఏమయ్యాయి అనేది ఎవరికీ తెలియడం లేదు. ఈ ఆలయ ప్రధాన గోపుర కలశాల ప్రతిష్ఠ సమయంలో వజ్రవైడూర్యాలు, మణిమాణిక్యాలు, బంగారం వంటివి నిక్షిప్తం చేసి ఉంటారని భక్తులు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ కలశాలు మాయం కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహాకుంభాభిషేక ఉత్సవాలకు వారం రోజుల ముందు ఆలయ ఈవో లేకుండానే ఓ ప్రైవేట్ కాంట్రాక్ట్ స్థపతిని పెట్టుకుని ఆలయ ప్రధాన గోపుర కలశాలు తొలగించారు. తర్వాత ఏమయ్యాయో కూడా ఎవరికీ తెలియదు. అమూల్యమైన ఈ కలశాలు మాయం కావడం వెనకాల పెద్ద కుట్ర ఉండొచ్చు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటూ సాక్షి రాసుకొచ్చింది.